నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 2,30,00,000 రూపాయలతో నిర్మించిన బారా షహీద్ దర్గా ముఖ్య ద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో బారా షహీద్ దర్గాను మరింతగా అభివృద్ది చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో బారా షహీద్ దర్గా అభివృద్దికి స్థానిక శాసనసభ్యుడిగా శక్తివంచం లేకుండా కృషి చేస్తామన్నారు. 2014లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వేరే పార్టీలో ఉన్న అభివృద్ది విషయంలో ఎక్కడ రాజీ పడలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, ముస్లిం నాయకులు మరియు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాం, పూర్తి చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా 2,30,00,000 రూపాయల వ్యయంతో, అక్షరాల 2,30,00,000 రూపాయల వ్యయంతో ఈ యొక్క ముఖద్వారాలు నిర్మించుకొని పూర్తి చేసుకొని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మాజీ మేయర్ షేక్ అబ్దుల్ అజీజ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో బారా షహీద్ దర్గాకి అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న ఆలోచన ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అన్నిటికీ మించి మన జిల్లావాసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఈ యొక్క బారా షహీద్ దర్గాతో ఒక ప్రత్యేక అనుబంధం కలిగినటువంటి అబ్దుల్ అజీజ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఇంకా అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తున్నాం. ఇందులో సహకరించినటువంటి ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా బారా షహీద్ దర్గాని ఇంకా మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేదానికి స్థానిక ఎమ్మెల్యేగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తున్నాను. బారా షహీద్ దర్గా మరి రొట్టెల పండగ అంటే ప్రపంచం మొత్తంలో ఒక సెక్యులర్ పండగ. మతాలకు కులాలకు అతీతంగా ఇక్కడ భక్తులు రావడం. 2014 అప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితి వేరు. అప్పటి నుంచి ఈ యొక్క బారా షహీద్ దర్గా ఒక రాష్ట్ర పండగ. కానీ ఆ రోజు మంత్రి నారాయణ గారు ఉన్నారు, అలాగనే ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు కానీ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఆలోచనలు అనేక సబ్జెక్ట్స్ పైన వ్యతిరేకించిన అభివృద్ధి పనుల్లో, సమాజానికి మేలు చేసే దాంట్లో ఎప్పుడు కానీ వేరే పార్టీలు ఉన్న అభివృద్ధి దగ్గర ఎక్కడ కానీ మేము అభివృద్ధిలో ఆ డిఫరెన్సెస్ చూపించలేదు. కాబట్టే ఈరోజు నెల్లూరు మొత్తం ఇంత అభివృద్ధి అయిందంటే అందరం కలిసి పనిచేశాం. ఈరోజు ఆలోచనలు వేరేగా ఉన్నాయి రాజకీయాలంటే. అయితే ఏది ఏమున్నా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అనేక స్టేజెస్లో ఘాట్ కట్టాము. ఇంతకుముందు ఇక్కడ అంబులెన్సులు, లారీలు, బస్సులు కడుగుతూ ఉన్నారు. మంచి టాయిలెట్స్ కట్టాము. తర్వాత మంచి ఈద్గా కట్టేటప్పుడు శ్రీధర్ రెడ్డి ఈద్గా కట్టారు. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ మేము మంచి కన్వెన్షన్ లాగా పెద్ద ఈ ఈద్గాకి ఒక షెల్టర్ వేయాలనుకున్నాము. దాని పిల్లర్స్ కానీ వేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి మనసు రాలే దానికి డబ్బులు ఇవ్వడానికి. ఆ సమయంలోనే శ్రీధర్ రెడ్డి అక్కడ వ్యతిరేకించి కానీ ఇక్కడికి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈరోజు అది ఏదైతే పని ఆగిపోయిందో దానికి 2 ఫేజెస్లో చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ గవర్నమెంట్ రాగానే 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మళ్ళా శ్రీధర్ రెడ్డి నేను ఇద్దరం నారాయణ గారితో మాట్లాడి 5 కోట్లతో చేస్తే మళ్ళా పని సగం జరగదు కాదు అంటే టోటల్ ప్రాజెక్టు
18 కోట్లు అవుతుంది. 18 కోట్లు ఒక షాహీ మస్జిద్ ఒకటి వేరే ఆధారపడకుండా ఆర్థికంగా